ఖచ్చితంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆనాడు యూపీఏ 2 ప్రభుత్వం ఏదైతే ఉందో మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లులో కొన్ని అంశాలు విభజితమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నష్టం జరగకూడదని మనసా వాచాకరణ మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వం కేంద్రంలో ఉన్న యూపీఏ 2 సర్కార్ అనేకమైన ప్రయోజనాలు చేకూర్చే విధంగా ఒక చక్కనైన బిల్లును వారు తయారు చేయడం జరిగింది. దురదృష్టవశాత్తు విభజన కారణంగా కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్యాన్ని గురి కాబడింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. సో ఈరోజు ఎవరైనా నేను అదే క్వశ్చన్ చేస్తూ ఉన్నాను, గతంలో ఉన్న వైసీపీ ప్రభుత్వాన్ని మీరు ఎందుకు విభజన చట్టంలో హామీలు అటు ప్రత్యేక హోదా కానీ వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజ్ కానీ పోలవరం ప్రాజెక్టు కానీ ఇప్పుడు ప్రైవేటీకరణ చేయబోతున్న స్టీల్ ప్లాంట్ అంశం కానీ మెట్రో కారిడోర్ కానీ ఇలా అనేకమైన అంశాల పట్ల గతంలో వైసీపీ ప్రభుత్వం ఎందుకు మీరు క్వశ్చన్ చేయలేదు అంటే వారేం చెప్తున్నారు, ఆనాడు బీజేపీ నేతృత్వంలో అయిన ఎన్డీఏ సర్కారు బీజేపీ నేతృత్వంలో కాదు, సంకీర్ణ ప్రభుత్వం కాదు, సంపూర్ణ సంఖ్యాబలంతో బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉండటం వల్ల మేము మాట్లాడలేకపోయామని వైసీపీ చెప్తుంది. ఇప్పుడు వీళ్ళేమంటున్నారు, గతంలో వాళ్ళు అడగలేదు కదా అని అంటున్నారు. ఇప్పుడు బీజేపీ కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం తుమ్మితే రాలిపోయిన కమిలా ఉంది. చంద్రబాబు నాయుడు గారు అలా కన్నుచారు వేస్తే మోడీ గారు దిగిపోతారు. ఈ సందర్భంలో కూడా విభజన చట్టంలో హామీలు అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ కూటమిలో ఏ ఒక్కరైనా క్వశ్చన్ చేస్తున్నారా? దీని గురించి మాట్లాడేది ఎవరు? తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వం. అది ప్రజలు ఆలోచన చేయాలి. ప్రత్యేక హోదా గురించి ఎవరు మాట్లాడుతున్నారు? పోలవరం ప్రాజెక్టు గురించి ఎవరు మాట్లాడుతున్నారు? ఉత్తరాంధ్ర సుజల స్రవంతి గురించి ఎవరు మాట్లాడుతున్నారు? మెట్రో కారిడోర్ గురించి ఎవరు మాట్లాడుతున్నారు? రైల్వే జోన్ గురించి ఎవరు మాట్లాడుతున్నారు? వెనుకబడిన వైజాగ్ స్టీల్ ప్లాంట్ అతి దుర్మార్గంగా ప్రైవేటీకరణ విభాగాల వారీగా ప్రైవేటీకరణ చేస్తున్న దాని గురించి ఎవరు ఉద్యమం చేస్తున్నారు? ఎవరు మాట్లాడటం లేదే. ఇది వాళ్ళ బాధ్యత కాదు. ఇంతకంటే చక్కనైన అవకాశం ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ కూటమికి వస్తుందా? నా స్ట్రైట్ క్వశ్చన్, వెదర్ ఇట్ ఇస్ జనసేన ఆర్ టీడీపీ. ఇప్పుడు మీరు కన్ను చేరవేస్తే, చిన్న అలకబాటు మీరు ఎక్స్ప్రెస్ చేస్తే నరేంద్ర మోడీ గారు దిగొచ్చి మన డిమాండ్స్ అన్నీ ఫుల్ఫిల్ చేయాల్సిన పరిస్థితి. ఇంత చక్కనైన అవకాశం వాస్తవంగా గతంలో లేదు. ఈరోజు మీకు వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు అత్యంత అనుభవం గల ముఖ్యమంత్రి, 4th టైం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. ద లాంగెస్ట్ పీరియడ్ ఆఫ్ ఇండిపెండెన్స్ ఎవరు ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉన్నారు అంటే చంద్రబాబు నాయుడు గారు చరిత్రలో నిలిచిపోతారు. సో విభజన చట్టంలో హామీలు ఆనాడు కాంగ్రెస్ నేతృత్వంలో ఉన్న ఎన్డీఏ సర్కార్ యూపీఏ 2 మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వం ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లులో కొన్ని అంశాలను రూపొందించిందో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనం కోసం అవి అమలు చేయాలి అని మరి డిమాండ్ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వం వినిపించినట్లయితే చంద్రబాబు నాయుడు గారు చరిత్రలో నిలిచిపోతారు.